హాయ్. హలో. నమస్తే అండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు సంగీతం అంటే చాలా ఇష్టమండి. చిన్న పిల్లప్పటి నుంచి నేను సంగీతం అంటే చాలా ఇష్టం. ఎక్కడ పాటలొస్తే అక్కడ డాన్స్ చేసేదాన్నండి. చాలా ఇష్టము. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండేది కాదండి. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమండి. డాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా, భరతనాట్యం, క్లాసిక్ డాన్స్ అన్నా చాలా ఇష్టమండి. చిన్నప్పుడు సరదా అలాగే ఉండిపోయిందండి. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయిందండి. తొందరగా మా ఇంట్లో పెళ్లి చేసేస్తున్నారు. 14 ఏళ్ళకే పెళ్లి చేసేస్తున్నారు. వెంటనే పిల్లలు. ఈ సంసారాల సాగరంలో పడిపోయి బాల్యతనం అన్నీ మర్చిపోయినానండి. ఇప్పుడు కానీ చిన్నప్పటి నుంచి సరదా అలాగే మనసులో ఉండిపోయిందండి. శరీరానికి వయసు అవుతుంది గానీ, మనసుకు వయసు అవ్వదు కదండీ! నేను దేనికోసం స్వార్థంగా చేయట్లేదండి. నా సరదా ఇలానే తీర్చుకుందామని చేస్తున్నాను. ఒక డబ్బు కోసం కాదు, ఒక దాని కోసం దేనికి కాదు కండి. కానీ నేను నా అభిప్రాయం ఏమంటే మంచి మెసేజ్ ఇవ్వాలా. ప్రకృతికి మంచి మెసేజ్ ఇవ్వాలా. అందరికీ మంచిగా ఉండాలా. అందరితో బాగుండాలా. అందరిలో మనం ఉండాలా. అందరూ బాగుండాలా. అందరిలో మనం ఉండాలా. కానీ ఒకరికొకరు శత్రుతనం ఉండకూడదు. మంచిగా ఉండాలని. చూసారా అండి? ఇప్పుడు చూసినోళ్ళు రేపు లేదండి. ఇంత చిన్న జీవితానికి మనం ఎంత కక్షలు, ఎంత వాళ్ళ మీద వీగోలు, ఎంత కడుపు ఉబ్బరాలు ఏమేమో చేస్తామండి. వాళ్ళ పైన మన కోపం పడేది, వాళ్ళు బాగుంటే మనం చూడకుండా ఉండేది, వాళ్ళకి ఏమన్నా చెడు అయితే మనం సంతోషపడేది, ఇవన్నీ ఉండకూడదండి. కానీ మనం ఇక్కడ కొన్ని దినాలేనండి ఉండేది. ఒక ట్రైన్ లాంటిది మన జీవితాలన్నీ. ఎవరు ఊరొస్తుందో వాళ్ళు దిగిపోవాలండి. కానీ ఎవరు ఊరొచ్చే వరకు మనం అంతా కలిసి ఉంటాం కదండీ! అది మంచి మెసేజే అండి. మనకు గుర్తుగా ఉండిపోయేది. భగవంతుడు కూడా ఇష్టమయ్యేది. ఎవరు ఊరొస్తుందో వాళ్ళు దిగిపోతారండి. ఈ కొంచెం జర్నీలో మనం బాగుండాలి కదండీ! ఆడదే ఆడదానికి శత్రువు అంటారండి. అలా కాకుండా ఓ సాటి ఆడదాన్ని అర్థం చేసుకొని, సాటి మనిషి కష్టం మనం తెలుసుకొని ఉండాలి కదండీ! నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానో తెలుసండి? చిన్నప్పటి నుంచి సరదా అలాగే ఉండిపోయిందండి. మేము కన్నడ వాళ్ళమండి. మేము కన్నడ మాట్లాడతాము. కానీ నేను ఆంధ్ర పిల్లనండి. నెల్లూరు జిల్లా అమ్మాయిని నేను. నాకు ఇక్కడ కర్ణాటక ఇచ్చి పెళ్లి చేసినారండి. నేను కన్నడనే మాట్లాడతానండి. కానీ చిన్నప్పుడు గుర్తులన్నీ అలాగే ఉండిపోయినాయండి. కానీ నాకు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తాడు దేవుడు గిఫ్ట్‌గా అంటారు కదండీ! నాకు డాన్స్ అవన్నీ చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది. పెద్ద డాన్స్ అవ్వాలని చాలా ఆశగా ఉండేదిగండి. కానీ మా ఇంట్లో సాంప్రదాయంగా పెంచినారు. అందుకే ఈ డాన్సులు, గిన్సులు మా నాన్న ఇష్టపడేవాడు కాదండి. చిన్న పిల్లప్పుడే మా అమ్మ చనిపోయిందండి. కానీ నాకు మంచి భర్త దొరికినాడండి. నాకు మంచి భర్త దొరికినాడు. నన్ను అర్థం చేసుకునేది. నన్ను బాగా చూసుకుంటాడండి. ఇప్పుడు నా వయసు కూడా 44 అండి. నా కొడుకు ఉన్నాడండి. 29 ఏళ్ళ అబ్బాయి. ఇప్పుడు చేస్తావంటే ఎందుకమ్మా చేస్తావంటారు. కానీ నాకు ఈ సరదా అండి. నాకు సపోర్ట్ చేసి నాకు